దీవెనగా ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు 1వ తారీఖులో ప్రతి మాసం 1వ తారీఖు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. వాగ్దానము మన ప్రతి మాసం పొందుకుంటున్నాము. ప్రతి మొదటి వారంలో వాక్యము దేవుడు ఇవ్వమని చెప్పినారు కనుక వాగ్దానం నుండి వాక్యం తీసుకుని ఆ వాగ్దానంని మీరు కూడా పొందుకోవాలి. సంఘస్థులు అందరూ పొందుకుని వాసంలో కూడా దీవించబడాలి. బల్ల తీసుకునేది మాత్రం కాదు, దేవునితో వాక్యంలో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి. ఈ నెలలో కూడా దేవుడు ఇచ్చిన వాగ్దానము యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం, పేజీ నెంబర్ పాలు చెప్తారు. యెషయా గ్రంథము 28వ అధ్యాయం పేజీ నెంబర్ చెప్ప అందరు గమనించండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయం పేజీ నెంబర్ 590 పాత నిబంధనలో 590 తీసుకోండి. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. సీయోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయ్యును. అది బహు స్థిరమైన పునాది అయ్యును, మూలరాయి అయ్యున్నది. విశ్వసించేవాడు విశ్వసించిన వాడు కలవరపడడు. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి యేసయ్యను మహిమపరుస్తాం. ఈ కొత్త మాసం కూడా దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గడిచిన 2-3 వారం 7 వారంగా దేవుడు రాకని గురించి మాట్లాడతానని చెప్పారు. అలాగనే 7వ వారము మనం గొప్ప కార్యాలు పొందబోతున్నాము. దానికి ముందుగా ఇది 3వ వారము. యేసుక్రీస్తు ప్రభుల వారి రాకని గురించి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు. మన సియోను సంఘం మీద దేవునితో చిత్తము జరగాలని ఆయన రాకని గురించి మాట్లాడమని చెప్పి 3వ సందేశం ఇది. గడిచిన 2 వారాలు మన సందేశాలు విన్నాము. మొదటి వారంలో దేవుడు మాట్లాడిన విషయం మీ అందరూ గుర్తుంటుందే, గుర్తు చేస్తాను నేను. మొదటి వారంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడ కొరకు మెలకువ కలిగి ఎడతెగక ప్రార్థన చేయడం చెప్పారు. కనిపెట్టి ప్రార్థన చేయమని మాట్లాడినారు. దాని కొరకు మీరు పత్తి కన్నిగలు ఎలాగా తీవెట్టి ఎలిగించుకుని పోయినారు. కానీ వాళ్ళ దగ్గర 5 మంది దగ్గర నూనె లేదు. 5 మందిలు నూనె తీసుకుని వెళ్ళారు. నూనె లేని వారు యేసు ప్రభు అంటే పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఇంటి లోపల వెళ్ళలేకపోయినారు. 5 మాత్రమే వెళ్ళారు. అలాగా మనం ఉండకూడదు. అందరూ మన యేసయ్య రాకడలో ఆయన్ని దర్శించాలి, ఆయనతో కలవాలి, ఆయనతో మనం ఉండాలని దేవుడు ఇచ్చిన అభిషేకంని వాడుకోవాలని దేవుడు మాట్లాడినారు. పోయిన వారంలో 2వ వారంలో పరిశుద్ధతని గురించి మాట్లాడినారు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా యేసయ్య రాకడలో ఎత్తపడలేదని దేవుడు మాట్లాడినారు. హల్లెలూయా. ఇది 3వ వారము. బాగా గుర్తు చేసుకొని 3వ వారంలో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమిటంటే ఈ వాగ్దానంలోనే ఉన్నది. వాగ్దానం చదివినాం. ఇప్పుడు ప్రభుయగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసి తిని. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించిన వాడు కలవరపడడు. అని చెప్పండి, విశ్వసించిన వాడు కలవరపడడు. ఎవరు కలవరపడడంటే యేసయ్యని విశ్వసించిన వాడు కలవరపడడు. ఈ 3వ వారంలో కూడా దేవుని రాకని గురించిన విషయం ఏమిటంటే విశ్వాసించిన వాడు కలవరపడడు. యేసయ్య రాకడలో ధైర్యంగా నిలబడతాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యేసయ్య రాకడలో ఎవరు ఎత్తబడతారంటే యేసయ్యని విశ్వసించి కలవరపడకుండా ఉండేవాడు.
విశ్వసించే వారు ఉన్నారు, కానీ విశ్వసించి కలవరపడకుండా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం ఎందుకు విశ్వసించి కూడా కలవరపడుతున్నామంటే మన విశ్వాసం ఏమీ లేదు, దాంట్లో శక్తి లేదు, బలము లేదు గనుక అవిశ్వాసంలో ఉండుకుంటూ మనం కలవరపడుతున్నాం. కానీ దేవుడు ఈ రోజు కూడా యేసు ప్రభుల వారు రాకడలను ఎత్తపడాలంటే విశ్వసించిన వాడు కలవరపడున వాగ్దానముతో ఈ రోజు కూడా వర్తమానం దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, యేసయ్య రాకడకు ప్రాముఖ్యమైనది ప్రార్థన అని మొదటి వారంలో విన్నాం. ఎడతెగక ప్రార్థన చేయాలి, కనిపెట్టి ప్రార్థన చేయాలి, దేవుని కొరకు మనం వేచి ఉండాలి. దొంగ వచ్చినట్టుగా నేను వస్తా అని చెప్పాడు. రెండో వారంలో పరిశుద్ధతని గురించి మాట్లాడాడు. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని సన్నిధిలో, యేసయ్య సన్నిధిలో నిలబడలేదు, ఆయన రాకడలో ఎత్తపడలేదు అన్నాడు. ఈ మూడో వారంలో కూడా బాగా గుర్తుపెట్టండి, విశ్వాసం లేకుండా విశ్వసించిన వాడు కలవరపడడం రాయబడి ఉన్నట్టుగా విశ్వాసం లేకుండా యేసయ్య రాకడలో మనం ఎత్తపడలేదు. ఆమేన్. అందుకు చెప్పండి, విశ్వసించిన వాడు కలవరపడడు. దేని గురించి కలవరపడడు? దేని గురించైనా కలవరపడడు. నేటికి నీకు మరణం వచ్చింది అని చెప్తూ కూడా కలవరపడు. డాక్టర్ ఏది చెప్పినా కలవరపడాడు. యేసయ్య ఈ రోజు వస్తే కూడా ధైర్యంగా నిలబడతాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్య రాకడలో నువ్వు ఎత్తపడాలంటే చాలా ప్రాముఖ్యమైన మూడో వారంలో దేవుడు మాట్లాడుతున్న విషయము విశ్వాసము. ఆమేన్. విశ్వాసము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్తుంది అంటే, హెబ్రీ 11:6. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఏం మాట్లాడుతుంది చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రభువా మీకు మహిమ కలుగును గాక తండ్రి. విశ్వాసాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా చెవికి వినండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యమని రాయబడింది. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము అందరూ మార్క్ చేసి పెట్టుకోండి. యేసు ప్రభు రాకడలో దేవుని నువ్వు విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టడుగా ఉండట అసాధ్యము. చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6. 11:6 త్వరగా 11:6. విశ్వాసం అందరూ చెప్పండి. విశ్వాసం లేకుండా దేవునికి ప్రతి ఒక్క బిడ్డలు దేవుని బిడ్డలు పలకండి. విశ్వాసం లేకుండా. అయ్యా దావీదయ్యా నోరు తెరిచి పలకండి. విశ్వాసము లేకుండా. యేసయ్య మీద విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని ఎద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు ఆయన్ని వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. నిజమే కదా ఇది? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యము. ఆయన్ని వెదికేవారు ఎవరు? విశ్వాసులు. మనంతా ఎవరు? యేసయ్యను వెదికేవారా కాదా? వెదికేవారు. మనము వెదికేవారు ఎలాగ ఉండాలంట? ఎలాగ ఉండాలి రాయబడింది అక్కడ? ఆయన్ని వెదికేవారు ఉండాలి. చదువుకోవాలి అక్కడ సగం. అదే వచ్చిన 6వ వచనమే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఏమి నమ్మాలా? ఆయన ఉన్నాడని నమ్మాలి. ఏమి విశ్వాసాన్ని కలిగి ఉండాలా? మొదటిగా ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన ఉన్నాడని నమ్మకుండా ఉంటే నీ విశ్వాసం వ్యర్థమే. అక్కడ కార్యాలు అది ఏది జరగదు. అందుకే చెప్తున్నాడు, దేవుని యొద్దకు వచ్చేవాడు చేరువాడు, దేవుని వెతుకువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. అందుకే అక్కడ రాయబడింది, దేవునికి విశ్వాసం లేకుండా దేవుని ప్రియుడుగా ఇష్టడుగా ఉండటం అసాధ్యం. ఏమి విశ్వాసం ఉండాలా? ఆయన ఉన్నాడని విశ్వాసం ఉండాలి. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆయన ఉన్నాడని నమ్ముతూనే ఆయన వస్తాడని నమ్ముతావు. ఆయన ఉన్నాడని నమ్ముతూనే కార్యాలు జరుగుతుంది నమ్ముతావు. ఆయన ఉన్నాడని నమ్ముతూనే నీకు ఏదైనా దేవుడు చేస్తాడని నమ్ముతావు. హల్లెలూయా. చాలా మంది విశ్వాసంలో ఉంటున్నారు కానీ ఆయన ఉన్నాడు నమ్మట్లే.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సింహాసనం వేసి కూర్చుండి తననే సేవ చేస్తున్నాడు అని చెప్తున్నాము, కానీ ఎంతమందిలో ఆయన ఉన్నాడు నమ్ముతున్నారు? నిజంగా నమ్మి ఉంటే ఈ రోజు సంఘం అంతా ఇక్కడ వచ్చేవారు ఆయన దర్శించడానికి. నేటి బల్ల ఆరాధన చూడండి, ఎంత తక్కువ మందిలో వచ్చారు. చాలా మంది బల్ల పొందేస్తున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఏమి వాళ్ళు నమ్మలేదు. దేవుడు ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు, ఫలం ఇస్తున్నాడు. ఆయనకి ఇష్టడుగా మనం ఉండాలి. ఇష్టడుగా ఉండుట అసాధ్యము. ఎందుకు అనుకుంటే ఆయన ఉన్నాడు నమ్మకుండా పోతే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉండవు. ఒక నామకార్థమైన ఒక విశ్వాసం, నీకు ఏదో అవసరమైతే దేవుని దగ్గర వచ్చి అడుగుతావు, దేవుడు చేస్తాడు. దేవుడు ఎవరిని కూడా తోసివేడు. ఒక విషయం తెలుసుకోండి, యేసయ్య బిడ్డలకు మాత్రం దేవుడు అద్భుతం చేయడు, అందరికీ అద్భుతం చేస్తాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మనకంటే మొదటిగా దేవుని నమ్మని వారిగా చేస్తాడు. దేవుని బిడ్డలు అడిగినప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది, వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళు సరిదిద్దుకుని వాళ్ళ తప్పులు పాపాలు విడిచిపెట్టి అప్పుడే నేను చేయాలని అనుకుంటాడు. కానీ దేవుని ఎరగని బిడ్డలకు విశ్వాసంతో వస్తే చాలు. అక్కడ వాక్యం చెప్పినట్టుగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. ఎవరు విశ్వాసంతో వస్తున్నారో అందరికీ ఆయన అద్భుతాలు చేస్తారు. వీళ్ళు అద్భుతం చేసే వల్ల నా దగ్గర వస్తారు రారు అది దేవుడు చూడడు. ఆయన ఎవరు? సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రేమ స్వరూపి, అందరిని ప్రేమించే దేవుడు. ఆయన్ని వెదికినా వెదకపోయినా నమ్మినా నమ్మపోయినా అందరికీ ఆయన దేవుడు గనుక యేసుక్రీస్తు అందరికీ దేవుడై ఉన్నాడు, ఆయన ప్రభు అయి ఉన్నాడు. అందుకనుక ఎవరు వచ్చినా ఆయన ఎద్దకు అద్భుతాలు చేస్తారు. ఎంత మందిలో దేవుని దగ్గర వచ్చి అద్భుతాలు పొందుకుని పాతలాగా పోయిన వాళ్ళు ఉన్నారు మన సీయోను సంఘంలో. వాళ్ళు వచ్చి అడిగినప్పుడంతా వెంటనే అద్భుతాలు చేసేస్తారు. ఎందుకంటే ఆయన ప్రేమ, ఆయననే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు గనక ఎవరిని కూడా తోసివేయని చెప్పిన మాట వాగ్దానం సెలవిచ్చున్నాడు గనక ఆయన అందరికీ అద్భుతం చేస్తాడు. కానీ ఆయన ఉన్నాడు నమ్ముటనే విశ్వాసం. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఆయన ఉన్నాడు నన్ను నమ్మకుండా ఏదో నీ కార్యాన్ని కొరకు ఆయన దగ్గర వచ్చి వచ్చి తీసుకుని పోతుంటే అది ఒక మోసం. అది మనని మనం మోసం చేసుకుంటున్నాం కనుక అప్పుడు యేసయ్య రాకడలో మనం ఎత్తపడలేకపోతున్నాం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, యేసయ్య రాకడలో ఎవరు ఎత్తపడుతారంటే ఆయన ఉన్నాడు నమ్మేవారు, ఆ విశ్వాసం కలిగిన వారే ఎత్తబడతారు. అందుకే ఏం చెప్పాడంటే ఈ మాసం వాగ్దానంలో చదివిన చూడండి, ఇప్పుడు వాగ్దానం చదువుతాం, బాగా మీకు అర్థమవుతుంది. ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చినాడు, సియోనులో పునాదిక రాతిని వేచిన వాడు నేనే. ఎక్కడ పునాది వేసినారంట దేవుడు? సియోనులో. ఈ అంత్యకాలంలో కూడా సియోను సంగమా, పాలూరు సియోను సంఘాన్ని దేవుడు ఏర్పరచుకున్నది. ఎందుకంటే ఈ అంత్యకాలంలో కూడా సియోను సంఘం ద్వారా ఒక పునాది రాతిని ఈ భూమి మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే వేసి ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి 2000 సంవత్సరాలు దాటిపోయింది. మరలా ఈ అంత్య దినంలో కూడా దేవుని బిడలు, లోకంలో ఉన్నవారు అంత భయంకరమైన పాపం విస్తరించిపోతుంది. ఈ పాప విస్తార సమయంలో దేవుడు మరల కూడా ఓ గొప్ప మర్మాన్ని బయలుపరచాలని, గొప్ప కార్యం జరిగించాలని ఏం చేస్తున్నాడంటే సియోను సంఘాన్ని చిన్న మారుమూర ప్రాంతంలో ఉన్న పాలూరు గ్రామంని ఏర్పరచుకుని అక్కడ దేవుడు ఏం చేశాడంట, సియోనులో పునాదిగా రాతిని వేసినాడంట. హల్లెలూయా. అదిదా యేసు మహారాజు పట్టణం. సియోను అంటే ఏమి అర్థం అంటే దేవుడు ఉన్న స్థలం అని అర్థం. ఇప్పుడు యేసయ్య సింహాసనం వేసి పాలులో నేను కూర్చోండి నా సేవ నేనే చేస్తున్నాడు దేవుడు ఎప్పుడు ఈ మర్మాన్ని బయలుపరిచినాడో అది ఏమైపోయింది అంటే సియోను అయిపోయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. మూర్ఖుల మధ్యలో, దేవునికి లోపడన ప్రజల మధ్యలో, ఆ పాలూరు మూర్ఖమైన గ్రామము, లోపడనోళ్ళని ప్రజలు, వీళ్ళ మధ్యలో సియోను సంఘాన్ని దేవుడు స్థాపించినాడు. చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ సియోను సంఘాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఇక్కడ పునాది రాయిని వేసిన. ఆ పునాది రాయి ద్వారా, ఆ పునాది రాయి ఏం జరిగిందంటే అక్కడ రాయపడి ఉంది, ఆ పునాది రాయి ఎలాంటిది అంటే అది పరిశోధింపబడిన రాయి. అందుకు చెప్పండి, పరిశోధింపబడిన. ఆ పునాది రాయి ఎవరు? యేసు. పరిశోధించబడిన రాయి. 2000 సంవత్సరం ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చేదాని గురించి ఈ వాగ్దానం. ఆయన పరిశోధించబడిన రాయిగా వచ్చారు.
ఎలాగ పరిశోధించబడినాడంట? లోకంలో మానవుడుగా వచ్చి మానవుడు పడుతున్న ప్రతి విషయముని ఆయన తల మీద వేసుకున్నాడు. నీకు వచ్చిన రోగం, నాకు వచ్చిన రోగం, మనకు వచ్చిన పాపములు అంతని ఆయన వేసుకుని మోసుకుని పోయి సిలువలో మన కొరకు బలి అయినాడు. హల్లెలూయా. పరిశోధించబడినాడు. దేవుడు అతన్ని పరిశోధించినాడు. పరిశుద్ధుడైన దేవాది దేవుడు తన కుమారుడు, ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపినప్పుడు ఆయన గురించి వాగ్దానం ఏం చెప్తుంది అంటే ఆయన పరిశోధించబడిన రాయి. రెండోదిగా అక్కడ రాయబడింది మూలకు తలరాయి, అమూల్యమైన తలరాయిని రాయబడింది. హల్లెలూయా. ఒక్కొక్క విషయం అక్కడ చెప్తే ఆయన పరిశోధించబడినాడు. ఎలాగ పరిశోధించబడినాడు? సిలువకు వెళ్ళపోడు ఆయన్ని పరిశోధించినాడు దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. యేసయ్యకు ఎక్కడ పరిశోధన జరిగింది? ఎక్కడ పరిశోధించబడినాడు చెప్పండి? సియోన్లో పరిశోధించబడినాడు. సరే, ఎక్కడ ఆయనకు చివరిగా పరిశోధన జరిగింది అంటే సిలువలో పరిశోధన జరిగింది. హల్లెలూయా. సిలువలో దేవాది దేవుడు ఆయన్ని పరిశోధించినాడు. శ్రమల ద్వారా, బాధల ద్వారా, వేదన ద్వారా ఆయన్ని కొట్టి హింసించి ఆయన శరీరం 39 కొరడా దెబ్బలతో ఆయన్ని చీలించి పనికి రాని వారుగా ఉన్న మనుషుల చేత, పాపిల చేత ఆయన అప్పగించబడి ఆయన్ని రోమా సైనికులు అంతా కలిసి ఆయన్ని అంత భయంకరమైన శిక్షని ఆయనకి ఇచ్చి ఆయన్ని బలిగా అర్పించినారు. అక్కడ ఆయన ఏం చేయబడినాడంటే పరిశోధింపబడిన రాయిగా మారిపోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అక్కడ వాగ్దానంలో ఏం చెప్పబడింది? అది పరిశోధింపబడిన రాయి. రెండోదిగా అమూల్యమైన తలరాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు బలిగా తను అప్పగించుకున్నాడు, పరిశోధించబడినాడు. తండ్రి అయిన దేవుడు అతన్ని పరిశోధించినాడు. అబ్రహాముని కూడా దేవుడు పరిశోధించినాడు. లేఖనాలు ఆది కాండంలో రాయబడింది. దేవుడు అబ్రహాముని పరిశోధించినప్పుడు ఏం పరిశోధించినాడంటే 99 సంవత్సరముల పిల్లలు లేదు అబ్రహాం గారికి. 99 సంవత్సరాల పిల్లలు లేనిప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్ముతూ 75 సంవత్సరములు అతను రక్షణ పొందినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఏం వాగ్దానం ఇచ్చినాడంటే నీ సంతానము ఆకాశం నక్షత్రంలో చుక్కల వలె ఉంటుంది, ఇసుక రేణుల వలె ఉంటుంది అని చెప్పాడు. అతను దేవుడు నమ్మినాడు. ఆయన నమ్మిన వల్ల, ఆయన విశ్వాసముని బట్టి దేవుడు అతనికి 100 సంవత్సరం, దాదాపు 100 సంవత్సరం దగ్గర వచ్చినప్పుడు ఆయన కుమారుడు, ఏకైక కుమారుడు ఇస్సాకుని దేవుడు అనుగ్రహించినాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాడు. ఆయన విశ్వాసములో దేవుని ఎదుట ఆయన ఉన్నాడు నమ్మాడు. రెండవదిగా ఆయనకి ఇష్టడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి అబ్రహాం గారిని దేవుని మహిమపరచాడు. దేవుడు ఈ లోకానికి ఒక దైవజనుడిని పంపినాడు. ఎందుకొరకంటే విశ్వాసం అతని ద్వారా కలగాలని. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రిని రాయబడింది. ఆయన విశ్వాసం మామూలు విశ్వాసం కాదు. ఏకైక కుమారుడిని ఇచ్చిన తర్వాత కూడా దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని అక్కడ రాయబడింది పరిశోధించినాడు అని రాయబడింది. హల్లెలూయా. పరిశోధించి ఏమి అడిగినాడంటే నీకు ఇచ్చిన ఏకైక కుమారుడిని నాకు బలిగా అర్పించమన్నాడు. ఎట్ట ఉంటుంది చెప్పండి? 99 సంవత్సరాలకు పిల్లలు లేదు, కానీ యేసయ్య నమ్మినాడు. దేవుడు ఉన్నాడని నమ్మాడు. ఆయన్ని వెదికే వారికి ఆయన ఫలం ఇస్తాడు నమ్మినాడు. అలాగనే ఫలం దేవుడు ఇచ్చినాడు. ఆయన సజీవుడు నమ్మినాడు, చూశాడు ఫలం. అక్కడ వాక్యం ఏం చెప్తుంది అంటే యాకోబు రాసిన పత్రికలో ఉంది, అతని శరీరము మృతమైపోయింది అని రాయబడింది. ఏమైపోయింది? మృతమైపోయింది అంటే చనిపోయింది. శరీరంలో ఏం శక్తి లేదు. శక్తి లేని వాడికి ఎలాగ పిల్లలు పుడతాయి చెప్పండి? అక్కడ సారమ్మ అతనితో భార్యని గురించి ఏం రాయబడింది అంటే సారా గర్భము చనిపోయింది, మృతమైపోయింది అని రాయబడింది. అప్పుడు వీళ్ళిద్దరికి అంటే పిల్లలు కనడానికి ఏ ఆస్కారం లేదు, ఏ విధమైన సాధ్యం లేదు. కానీ వీరు ఏం చేశారంటే దేవుడు నమ్మినారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఏం విశ్వాసం కలిగి ఉన్నారు? దేవుడు ఉన్నాడు, తప్పకుండా నాకు ఏమిస్తాడు? ఫలం ఇస్తాడు. అక్కడ మనం చదివినాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏం చెప్పినాడు? మనం ఏం చదివినాము? దేవుడు ఉన్నాడని నమ్మవలను. ఆయన ఉన్నాడు, బ్రతికి ఉన్నాడు నమ్మినాడు. ఆయన సజీవుడు, మాట తప్పని దేవుడు నమ్మినారు గనుక 99 సంవత్సరముల సారమ్మ గర్భం ధరించింది. హల్లెలూయా. గర్భము ధరించడానికి శక్తి లేదు. మృతమైపోయిన గర్భంలో
దేవుడు తన పరిశుద్ధ ఆత్మ అభిషేక అగ్ని ద్వారా, ఆయనతో శక్తి ద్వారా అక్కడ ఏం కలిగిందంటే ఒక కుమారుడు కలిగినాడు. హల్లెలూయా. ఆ కుమారుడు యేసు ప్రభువుకు సాదృశ్యంగా ఉంటున్నాడు. హల్లెలూయా. అలాగనే అబ్రహాం గారిని దేవుడు పిలిచి ఒక రోజు రాత్రి, నీ ఏకైక కుమారుడు యవనస్తుడిని మోరియా కొండకు తీసుకుని వచ్చి నాకు బలిగా అర్పించమన్నాడు. అబ్రహాం గారు ఏం ఒక మాట పలకల, ప్రభువా మీ చిత్తమే అన్నాడు. ఎందుకంటే ఏమి అక్కడ రాయపడి అంటే ఆయన లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు అన్నాడు. హల్లెలూయా. అబ్రహాంకి ఏం విశ్వాసం పడింది? లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే దేవుడు నీవు. నా కుమారుడు చనిపోతే కూడా మళ్ళా లేపుతావయ్యా, నాకు నమ్మకం ఉందని చెప్పి తన కుమారుని తీసుకుని వెళ్ళి ఆ మోరియా కొండ మీద బలి అర్పించినప్పుడు దేవుడు దిగి వచ్చి, అబ్రహామా నీ విశ్వాసం గొప్పది, ఈ రోజు నీతో ఒక నిబంధన చేసుకుంటాను, నీ విశ్వాసము ఇక మీట లోకంలో ఉన్న వాళ్ళందరికీ కలుగునుగాక, నీ సంతానము ఇలాగ విశ్వాస సంతానంగా ఉండునుగాక అని దేవుడు అక్కడ దీవించి మన అందరిని గురించి అక్కడ దేవుడు మాట్లాడినాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అన్యుడిగా ఉన్న అబ్రహాముని ఏర్పరచుకున్న దేవుడు విశ్వాసం ద్వారా అతన్ని పరిశోధించినాడు. ఎక్కడ పరిశోధించినాడు? మోరియా కొండలో బలియాగములో దేవుడు ఆయన్ని ఏం చేశాడు? పరిశోధించినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగనే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా సేమ్ అలాగనే మోరియా కొండదా అక్కడ కల్వరి కొండగా మారిపోయింది. ఆ కల్వరి కొండలో తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నిజముగానే అక్కడ ఒక భావన అంటే ఒక నాటకం దేవుడు జరిగించినాడు. ఏమంటే అతడు కత్తి తీసుకుని ఆయన గొంతుని అంటే నరకదానికి పోయినప్పుడు అబ్రహామా ఆపమన్నాడు. నీ ఏకైక కుమారుడు నిజంగా నాకు బలిగా అర్పించిన వచ్చేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు గనక ఆయనకి ఏ హాని చేయవదో అక్కడ ముళ్ళు పొదలో ఒక తగిలిన ఒక మేక కాని గొర్రె కాని ఉన్నది, దాన్ని తీసుకుని వచ్చి బలి అర్పించాము. అది వేరే ఎవరు కాదు, ఆ దినంలో చూపించిన ఆ ముళ్ళు పొదలో తగిలిన ఆ గొర్రె పిల్ల వేరే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారే. హల్లెలూయా. మన కొరకు కొట్టబడిన గొర్రె పిల్లగా ఆనాడే అబ్రహాముకు దేవుడు చూపించిన ఆ గొర్రె పిల్ల రాదానికి 2000 సంవత్సరం దగ్గర దాదాపైంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి మానవులు పాపమంతా మోసుకుని ఆ కల్వరి సిలువలో పరిశోధించబడిన రాయిగా మారిపోయినారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. దీనికి అంతటి కారణం ఏమిటంటే విశ్వాసము. అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తుని రాయబడి అబ్రహాములో ఉన్న విశ్వాసము ద్వారా దేవుడే అబ్రహాముకు పుట్టాడు. ఎవరు పుట్టారండి అబ్రహాముకు? ఎవరు వచ్చి పుట్టారు అబ్రహాం గర్భంలో? ఎవరు పుట్టారు చెప్పండి? దేవుడి పుట్టాడు. యేసు ప్రభుల వారు పుట్టాడు. ఎందుకు పుట్టాడు, ఎట్ట పుట్టాడని చెప్తా వినండి. అబ్రహాముకు పిల్లలే లేకుండా ఉండి ఉంటే యేసు ప్రభు వచ్చేవారు కాదు. అబ్రహాము 99 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆయన విశ్వాసంతో ఉన్నాడు గనక ఆ మృతమైన శరీరం నుండి దేవునితో కుమారుడుగా ఇస్సాకు పుట్టాడు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహించిన కుమారుడుగా ఇస్సాకు పుట్టాడు. ఆ పరిశుద్ధ కుమారుడులోండి సంతానం ఆకాశం నక్షత్రం వలె ఇసిగ రేణు వలె సంతానం విస్తరించబడినప్పుడు ఆ సంతానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టారు. హల్లెలూయా. అందుబట్టి విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు రాకడకు ఇది చాలా ప్రాముఖ్యం. అందుకే ఇక్కడ వాగ్దానములు కూడా దేవుడు ఏం చెప్పినంటే ఈ నెల వాగ్దానములో అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. అందుకు చెప్పండి, అమూల్యమైన తలరాయి. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన పరిశోధించబడింది ఎక్కడ? కల్వరి సిలువలో. ఎవరి కొరకు పరిశోధించబడినాడు? ఎవరి కొరకు పరిశోధించబడినాడు? తన కొరకు పరిశోధించబడినాడా? లేదు, లోక పాపాని కొరకు పరిశోధించబడినాడా? ఎవరి కొరకు పరిశోధించబడినాడు చెప్పండి? లోక పాపాని అంతటి కొరకు ఆయన పరిశోధించబడి తలరాయిగా మారిపోయినాడు. ఆ అమూల్యమైన ఆ తలరాయి ఏమైందింట అక్కడ బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. మూడవది విషయం ఏమిటంటే బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. అందుకు చెప్పండి, బహు స్థిరమైన. మన యేసయ్యని గురించి ఈ 3 విషయాలు మీరు తెలుసుకోవాలి ఈరోజు. విశ్వాసం కలిగి దీన్ని వినండి. ఆయన ఎవరు? మొదటిగా పరిశోధింపబడిన రాయి, రెండోదిగా అమూల్యమైన తలరాయి. ఆయన రక్తాన్ని గురించి వాక్యం చెప్తుంది, అమూల్యమైన రక్తము.
యేసుక్రీస్తు రక్తం ఏమి రక్తం చెప్పండి? అమూల్యమైన రక్తం. ఎందుకు అమూల్యమైన రక్తము? ఈ లోకంలో ఉన్న ప్రతి రక్తములో కూడా పాపం ఉన్నది. ప్రతి ఒక్కరిలో పాపం ఉంది. నాలో పాపం ఉంది, మీలో ఉంది. అందరి రక్తంలో ఏమి కలిసి ఉంది? పాపం కలిసి ఉన్నది. పాపం లేని రక్తం ఎవరిలో కూడా లేదు. కానీ ఈ రక్తం అమూల్యమైన రక్తము. ఇది పరిశుద్ధ రక్తము, పరలోక రక్తము, దేవుని రక్తము. చప్పట్లు కొట్టి దేవుని గట్టిగా మహిమపరచండి. హల్లెలూయా. ఈ రోజు బల్లాకు సిద్ధపడుతున్నాం. ఎందుకొరకు ఈ అమూల్యమైన రక్తం తీసుకుంటున్నాం మనం? చెప్పండి. మన పాపములు, మనతో అతిక్రమముల కొరకు ఆయన కొట్టబడి, మన కొరకు ఆయన శ్రమలు పొంది, ఆయన రక్తం కాచి మన కొరకు చిందించిన రక్తం ఏమి రక్తం అంటే అమూల్యమైన రక్తము. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ అమూల్యమైన రక్తం మనం తీసుకున్నప్పుడు, ఆయన శరీరంని మనం తీసుకున్నప్పుడు ఏమైతుంది అంటే మన శరీరంలో ఉన్న పాపములు, మన రక్తంలో ఉన్న పాపములు ప్రతి మాసం కూడా మనం కడిగి వేసుకుంటున్నాము, పరిశుద్ధపరచబడుతున్నాము. హల్లెలూయా. నీలో ఉన్న, ఇప్పుడు చూడండి, ఒక చెట్టుని కానీ ఏం లేదు, మీకు ఉదాహరణ చెప్తా. మన గోరు వేలు కట్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? వేళ్ళ గోరు కట్ చేస్తున్నాం. గోరు కట్ చేసినప్పుడు ఒకసారి కట్ చేసేస్తే పోతుందా? మళ్ళీ ఏమైతుంది? మళ్ళీ ఏమైతుంది? మళ్ళీ వస్తుంది కదా, పెరుగుతూ ఉంటుందా లేదా? అలాగనే లోకంలో మనం ఎక్కడ ఉన్నామో చెప్పండి. పాపం లేని లోకంలో ఉన్నామా? పాపం ఉన్న లోకంలో ఉన్నామా? పాపం ఉన్న లోకంలో ఉన్నాం. పరిశుద్ధపరుచుకుని వెళ్తున్నాం. ఏదో ఒక పాపం, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒకటి వస్తుంది. అప్పుడు ఇది ఎంత మనలో ప్రతి దినము మనం ఏం చేసుకోవాలంటే దేవుని సన్నిధిలో ఒప్పుకుని పరిశుద్ధపరచబడాలి. ప్రతి దినం పరిశుద్ధపరచబడాలా. దేవుని బిడ్డలు ఒక దినం బల్లా తీసుకుని పోతే మాత్రం కాదు, మాసానికి ఒకసారి బల్లా ప్రాముఖ్యమైన కార్యమే జరుగుతుంది. దేవునితో నీతి నెరవేర్చిన మన అందరినీ కూడా దేవుని నీతిలో మన పాలు పొందుతున్నాము. ఆయనతో రక్తములో, ఆయనతో శరీరంలో మన పాలు పొంది నూతన అభిషేకముతో మన బల్లా తీసుకుంటున్నాం. కానీ ప్రతి దినం కూడా మనం ఈ గోరు వేలు కొద్ది ఎక్కువ అయిపోతే ఏమైతుంది? పించి చేస్తే, ఇంగ్లీష్ లో పించితే ఏమి, గిచ్చితే ఏమైతుంది? ఏమొస్తుంది? బ్లడ్ వస్తుంది. అలాగనే పించి చేయకూడదు. మన కొద్దిగా గోరు ఎక్కువ అయిందంటే ఏమైతుంది? పించి చేస్తుంది. అలాగనే పాపం కొద్దిగా పెరిగిందంటే ఏం చేస్తుంది? మనని పించి చేస్తుంది. చేస్తుందా లేదా? మన క్రియలు మారిపోతుంది, మన మాటలు మారిపోతుంది, మన ఆలోచనలు మారిపోతుంది, పాత క్రియలకు వెళ్ళిపోతున్నాం. అప్పుడు ఈ గోరు ఎలాగ అప్పుడప్పుడు కట్ చేసుకుంటూ మనకు జాగ్రత్త. ఇక్కడికి వచ్చి చెప్తున్నారు డాక్టర్స్, ఏం చెప్తున్నారంటే ఈ గోరు వెంటనే కరోనా వచ్చినప్పుడు చాలా డాక్టర్లు చెప్పారు ఏమంటే గోరు ఎక్కువ పెట్టుకోకండి, ఎందుకంటే దాని ద్వారా ఆ వైరస్ పాస్ అయిపోతారు, జాగ్రత్త. అప్పుడు అందరూ గోరు కట్ చేసుకున్నారు, చాలా డాక్టర్లు అడ్వైస్ చేశారు. అప్పుడు మన గోరు వెంటనే ఇంత జాగ్రత్తగా ఉంటున్నామంటే మన ప్రాణాత్మ శరీరం యేసు ప్రభు రాకడప్పుడు ఎత్తపడాలంటే మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి. అందుకొరకే సియోనుల తలరాయిగా ఆ యేసు క్రీస్తు ప్రభుల వారిని నేను ఉంచున్నాను. ఈ రాయి పరిశోధింపబడిన రాయి, ఇది అమూల్యమైన రాయి. ఎందుకు అమూల్యము? ఆయన రక్తం అమూల్యమైన రక్తం. ఈ రాయి మూడోదిగా చెప్పబడిన విషయం ఏమిటంటే ఈ రాయి ఏమిట? బగ్గు స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది అని రాయబడింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా. బగ్గు స్థిరమైన పునాది అయిన మూల రాయి. చూడండి, ఏ రాయి నాచి ఇలాగ మనం చెప్పగలుగుతామా? భూకంపం వస్తే ఏ రాయి మీద కట్టినా కూడా పడిపోతాయి. సమీపంలో ఒక దేశంలో భూకంపం వచ్చి నేపాల్ దేశంలో అనుకుంటా భయంకరమైన భూకంపం 7.0 ఏమో వచ్చింది. అంతా రాళ్ళంతా పడిపోయింది, బిల్డింగ్ కట్టినంతా పడిపోయినాయి, చాలా మందిలో ప్రాణసేదమైంది. కానీ దేవుడు ఇక్కడ కట్టున్న ఈ ఇంటి మీద ఉన్న రాయిని గురించి ఏం చెప్తున్నాడు అంటే వాక్యంలో దేవుడు చెప్తున్నాడు బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. అందుకు చెప్పండి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. ఎవరైనా? యేసయ్య. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? యేసయ్య అని మూలరాయిగా. ఎలాంటి రాయి అంటే బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి. ఇప్పుడు సియోను సంఘము ఎవరి మీద కట్టబడుతుంటే ఈ బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి మీద కట్టి లేపబడుతుంది. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాయిని మనం ఏం చేయాలంటే విశ్వసించాలి. అదే నేటికి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది. యేసు ప్రభుల రాకడ ఉంది, మనం సిద్ధపడుతున్నాము. సియోను సంఘమా సిద్ధపడండి. దేవుడు పోయిన వారం కూడా మాట్లాడినారు.
మనం సిద్ధపడాలంటే ఏమి సిద్ధపడాలి? ఎబ్రాయీయులు రాసిన పత్రిక 11:6 పాలు చదివినట్టుగా ఆయన ఉన్నాడని నమ్మాలి. మొదటిగా ఆయన ఫలం ఇవ్వబోతున్నాడని నమ్మాలి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీకు పరిచర్య ఇచ్చున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరికి సేవ ఇచ్చున్నాడు. పాలూరులో ఈ రోజు మనకు ఎంత వ్యతిరేకత లేచున్నా పర్వాలా, దేవుని మార్పు ఉండదు, దేవుని మాటల మార్పు ఉండదు, ఆయన ఇచ్చిన పరిచర్ల మార్పు ఉండదు, ఆయన పిలుపుల మార్పు ఉండదు, ఆయన దర్శనంలో మార్పు ఉండదు. హల్లెలూయా. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నీకు ఏమి ఇచ్చాడో తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. ఏ వాగ్దానం ఇచ్చాడో నెరవేరుస్తాడు. ఏ విషయంలో నేను పిలుచుకున్నాడో దాని కొరకు నేను వాడుకుంటాడు. కానీ మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. మనతో జీవితంలో యేసయ్య రాకడ కొరకే మనం సిద్ధపడి ఉన్నాం. మన పరిచర్య ఆయన రాకడ కొరకే సిద్ధపడుతుంది. అదే ఉజ్జీవము. యేసయ్య రాకడ కొరకే ఎదురు చూస్తూ ఉన్నదే ఉజ్జీవము. అప్పుడు మనం ఎంత జాగ్రత్త కలిగి ఈ బగు స్థిరమైన పునాది అయిన మూల రాయి మీద మనం కట్టబడాలి. మొదటి పేతురు రాసిన పత్రిక తీసుకోవాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతా. అందరు తీసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది కొత్త నిబంధనలో 215 ప్రభు దయాళుడు. అందరు చెప్పండి, ప్రభు దయాళుడు అని. మీరు ప్రభు దయాళుడని మీరు చూచి ఉన్న ఎడల. పేజీ నెంబర్ ఏం చెప్పినావు కదా, 215 2వ అధ్యాయం మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుతాడు. 2వ అధ్యాయం 2 పేతురు 216 తీసుకొని అందరు దేవునికి మహిమ కలుగునుగా. కొత్త నిబంధన లాస్ట్ లో తీసుకొని, కొత్త నిబంధన లాస్ట్ వస్తుంది. కొత్త నిబంధన లాస్ట్ లో 216 మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి పేతురు 2 మొదటి వచనం చదువు. ప్రభు దయాళుడని. ప్రభు అందరి నోట్ల పలకండి, దయచేసి అందరి నోట్ల పలకండి. ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును అందరూ చెప్పండి, ప్రభు దయాళుడని రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును. చూడండి, ఒక విషయం బాగా గుర్తుపెట్టండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూసినారా లేదా? ఎవరు రుచి చూసినారు? అందరు చూసినారు. ఎలాగ రుచి చూశారు? మీ విశ్వాసం ద్వారా. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యమని మనం చూసాం. ఆయన ఉన్నాడని, ఆయన విశ్వసించేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి. అది మాత్రం కాదు, ఆయన నాకు ఫలితం ఇవ్వబోతున్నాడు నమ్మాలని రాయబడి ఉంది. అప్పుడు ఇక్కడ ఏం వాక్యంలో పేతురు గారు మాట్లాడుతున్నారంటే, అపోస్తలుడైన పేతురు గారు చెప్తున్నారు, దైవజనుడు చెప్తున్న మాట, ప్రభు దయాళుడని నీవు రుచి చూసిన ఎడల. దేవుని బిడ్డలారా, ప్రభు దయాళుడని నువ్వు రుచి చూసిన ఎడల నువ్వు ఎలాగా ఉండాలంట? ఎలాగ ఉండాలి చెప్తున్నాడు. చూడండి కింద, సమస్తమైన దుష్టత్వం. అందుకు చెప్పండి, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను చూచి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన అంటే సమస్త దూషణ మాటలను మాని. రాయబడిందా లేదా? సమస్త దూషణ మాటలను ఏం చేయాలంట? మాని. అక్కడ ప్రభు దయాళుడని మీరు విశ్వాసం ద్వారా రుచి చూసి ఉంటే మీరు ఏం చేయండి? సమస్తమైన దుష్టత్వమును. దీని ముందుగా మనలో ఎంతో దుష్టత్వం ఉండింది, అంతని కలిపి ఇక్కడ వాక్యంలో దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. 3వ వచనము, కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలు వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలును అపేక్షించుడి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం.
దేవునికి మహిమ కలుగునుగా. యేసుక్రీస్తు ప్రభుల వారి రాకడ కొరకు ఆయన సిద్ధం కలిగి ఉండాలని మూడో విషయంగా దేవుడు మాట్లాడుతున్న విషయం విశ్వాసం. విశ్వాసం ద్వారానే నువ్వు రుచి చూడగలుగుతావు దేవుణ్ణి. నీ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా లేదు. విశ్వాసం లేకుండా దేవుడు ఉన్నాడు నువ్వు నమ్మలేవు. విశ్వాసం లేకుండా దేవుని దగ్గర ఫలితం పొందలేవు. ఆయన రాకడలో నీ క్రియలు తగిన ఫలం ఇవ్వబోతున్నాడు. అప్పుడు దాని కొరకు నువ్వు ఏం చేయాలంటే, ప్రభు దయాళుని రుచి చూసి ఉంటే, రుచి చూచినడలా నువ్వు ఒక కార్యం చేయింటాడు దేవుడు. పేతురు గారితో మాట్లాడుతున్నాడు దేవుడు. సమస్తమైన దుష్టత్వం విడిచిపెట్టు, సమస్తమైన కపడంని మానుకో, వేషధారణలు వద్దు, అసూయలు వద్దు, సమస్త దూషణ మాటల్ని మానుకో. కొత్తగా జన్మించిన శిశువు వలను. కొత్తగా జన్మించిన శిశువు చూసినారా? కొత్తగా జన్మించిన శిశువు ఎట్లా ఉంటుంది? లోక ఎండ కూడా పడి ఉండదు. ఎంత నల్లటి తల్లికి పుడితే కూడా అది ఎట్లా ఉంటుంది? ఎట్లా ఉంటుంది? అమ్మగారితో తెలుసు, తెల్లగా ఉంటుంది బిడ్డ. బిడ్డ పుట్టినప్పుడు అందరికి కలర్ కరెక్ట్ గా తెలియదు. అది నల్ల పిల్లనా తెల్ల పిల్లనా తెలియదు. చూసినప్పుడు పుట్టిన వెంటనే ఎట్లా ఉంటుంది? తెల్లగా ఉంటుంది బిడ్డ. అంటే కొత్తగా పుట్టిన బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు కాపాడి ఆ గర్భంని దేవుడు ధరింపజేసి ఆ తల్లితో గర్భంలో దేవుడు కాపాడుతూ కల్మిషం లేని బిడ్డని లోకానికి పుట్టిస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అలాగనే దేవుడిలో మీరు వచ్చినప్పుడు, దేవునిలో మీరు బాప్తిసం పొందినప్పుడు, దేవుని మీద విశ్వాసం వచ్చినప్పుడు మీరు ఎలాగ కల్మిషం లేని బిడ్డగా దేవుని కొరకు మీరు పుట్టారు. హల్లెలూయా. మీలో ఏ కపటత్వం ఉంటో కూడా అంత మానుకున్నారు. ఏమి మీకు తెలియదు. యేసయ్య మీదనే విశ్వాసం, యేసయ్య మీదనే నమ్మకం, బాగా దేవుని కొరకు ఆసక్తి, దేవుని కొరకు పరిగెత్తాలి. కొత్త పిల్ల ఎలాగ జన్మించిందో అలాగ మీరు కూడా జన్మించినారు. కానీ దినాలు అయ్యే కొద్దికి, సంవత్సరాలు అయ్యే కొద్దికి ఏమైపోయింది అంటే, పాతది అంతా వచ్చి ఏమైంది? అంతుకుండింది సియోను సంఘంలో. ఎందుకొరకు ఇది ఇంత చేస్తుంది, మనకు ఇలాగ జరుగుతుంది అంటే, ఒక్క విషయం దేవుడు చెప్తున్నాడు. త్వరగా నేను ముగిస్తాను. నేను ఏం చెప్తున్నాడు అంటే, మీరు ఎవరుని తెలియని వాళ్ళని అంటున్నాడు. అక్కడ కింది వాక్యం చదివితే, కింది వచనం చదువు 4 నుంచి. మనుషుల చేత విసర్జింపబడిన 4వ వచనం, అదే అధ్యాయం 4వ వచనం. దేవునికి దృష్టికి అంటే పాలు వంటి వారుగా మీరు, దానికి అక్కడ వాక్యం చెప్తున్నాడు 3వ వాక్యంలో, నిర్మలమైన వాక్యమును పాలు వలన రక్షణ విషయంలో మీరు ఏం చేయండి? ఆ పాలుని అభిషేకించు, అంటే ఆశపడండి. అపేక్షించుడి అంటే ఆశపడుడి అని అర్థం. ఎప్పుడు పుట్టినప్పుడు ఎలాగ యేసయ్య మీద నిజమైన మొదటి ప్రేమ ఉండిందో, ఎలాగా మొదటిగా యేసయ్య అంత విశ్వాసంతో అంత అభిషేకంతో ఉన్నారో అలాగనే ఉండాలని ఆశపడుడి. హల్లెలూయా. యేసు ప్రభు మీద పెట్టిన మొదటి విశ్వాసం మనలో ఉండాలి. దేవుడు మనకు అప్పుడు ఎంత కార్యాలు చేశాడు. చూసి నమ్మట్టుగా అంటే చూడకుండా నమ్మారు మనంతా. యేసు ప్రభుని చూడలా, కానీ ఆయన నమ్మినా, ఆయన ఉన్నాడు మనకు రుజువు చేశాడు. రుచి చూశాం. ఎంత గొప్ప కార్యాలు మనకు చేశాడు మన జీవితంలో. ఈ రోజు మనం బ్రతికి ఉన్నవారే కాదు, పాలూరు గ్రామంలో దేవుడు మిమ్మల్ని రక్షించబడకుండా పోతుంటే ఎంతమంది చనిపోయి ఉంటారు. ఈ రోజు బ్రతికి ఉన్నారంటే ఆయన బ్రతికి ఉన్నాడు గనుకనే, ఆయన ఉన్నాడు గనుకనే, ఆయన మీకు ఫలితం ఇచ్చున్నాడు గనుకనే, మీ విశ్వాసానికి తగిన ఫలం ఇస్తూ ఉంటాడు గనుకనే ఈ రోజు దేవుని యందు నిలబడి ఉన్నారు. కానీ మనలో ఏమైపోయిందంటే, ఇప్పుడు సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను సియోను సంఘం లోపల వచ్చింది. ఎందుకు వచ్చింది? మన ఎవరు మనకు తెలియలేకపోయింది. మనకు దేవుడు ఇచ్చిన దర్శనం మర్చిపోయింది. మన దేవుని కొరకు ఎందుకు పిలువబడి ఉన్నామని మర్చిపోయినారు. అందుకే ఈ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, చూడండి కింద చదువు. ఇప్పుడు మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినదనియు అమూల్యమును సజీవమైనను ప్రభు వద్దకు వచ్చిన ఆ సజీవులైన ప్రభు, సజీవమైన రాయి అయిన ప్రభు. ఇప్పుడు చెప్పండి, సజీవమైన రాయి అయిన ప్రభు దగ్గరికి వచ్చిన. చూడండి, రాయి, ఈ ఏ రాయి? ఇది సజీవమైన రాయి. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వచ్చిన వారు ఎవరు చెప్పండి? ఆ రాయి దగ్గర వచ్చిన వాళ్ళు ఎవరు?
ఎవరు చెప్పండి? ఎవరు? మనమే. నేను మీరంతా సజీవమైన రాయి దగ్గర వచ్చినాము, జీవం లేని రాయి దగ్గర రాలా. ఈ రాయిని గురించి ఏం రాయబడింది అక్కడ కింద ఇప్పుడు చదివినప్పుడు? మనుషుల చేత విసర్జింపబడింది. యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు మనుషుల చేత విసర్జించబడినాడు, కొట్టబడినాడు. ఆయన ఎన్నికగా ఎంచలే, మనుషులుగానే ఎంచలే. ఆయన్ని దూషించినారు, ఆయన హింసించినారు, ఆయన మేలు చేస్తూ తిరిగాడు, అందరిని దీవించినాడు. కానీ మనుషుల చేత చివరికి ఆయన విసర్జించబడిన వాడుగా సిలువలో 3 మేకుల మధ్యలో అప్పగించబడినాడు. ఎవరి కొరకు? మనుషులు మేలు కొరకు, మనుషులు విమోచన కొరకు, మనుషులు రక్షణ కొరకు. ఆయన పాపిగా పాపముని తన మీద మోసుకుని పాపముగానే మారిపోయినాడు. పాపం లేని అతన్ని పాపముగా చేశాడని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాస్తూ చెప్తుంది 5వ అధ్యాయంలో. మన కొరకు ఆయన మనుషుల చేత విసర్జించబడినాడు, తోసివేయబడినాడు. ఎవరు ఆయన? మూలకు తలరాయి, సంఘానికి మూల తలరాయి ఆయన. మన కొరకు కొట్టబడిన గొర్రె పిల్ల, ఆ విసర్జించబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన ఆ రాయి, అంత గొప్ప రాయి ఎదుగా మీరు వచ్చి ఉన్నారు గనుక అక్కడ కింద చదువుకోవాలి, కింద అంచినట్టు సజీవమైన రాయగు ప్రభునందుకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి ఆత్మ సంబంధమైన. ఇప్పుడు మనల్ని గురించి చెప్తుంది. మొదటిగా యేసు ప్రభుని గురించి చెప్పింది, ఇప్పుడు మనల్ని గురించి చెప్తుంది. బాగా గమనించండి. యేసుక్రీస్తు ద్వారా, ఆ సజీవమైన రాయి అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమును ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులను ఉండుటకు మిమ్మును సజీవమైన రాలు వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టపడుచున్నారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆయన సజీవమైన రాయి అంటే మనల్ని ఏం చేసుకున్నాడు చూడండి. మనల్ని కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ మనల్ని గురించి? మీరు కూడా యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలిలు అర్పించుటకు ఆయన బలి అయినాడు. ఇప్పుడు మనము కూడా బలిలు అర్పించాలి. ఏమి బలి? ఒక చోట్ల రాయబడింది, విశ్వాసమున బలి ద్వారా దేవునికి మహిమ చెల్లించుంటున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. యేసు ప్రభు రాకర్లో నీకు ప్రాముఖ్యంగా ఉండవలసిన ఒక లక్షణం ఏమిటి అంటే విశ్వాసమున బలి చెల్లించాలి. ప్రతి విషయంలో విశ్వాసం ద్వారానే ముందుకు అడుగు వేయాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట అసాధ్యమని చెప్పింది. అప్పుడు నీకు విశ్వాసం లేకుండా దేనికి నచ్చ నువ్వు అడుగు పెట్టి ఏదో ఒక మాటలు మాట్లాడుతూ దూషణ మాటలు మాట్లాడుతూ దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉంటే నువ్వు రాకర్లో ఎలాగ ఎత్తపడతావు? అప్పుడు విశ్వాసం ద్వారా ప్రతి విషయం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులను చెల్లించాలంటున్నాడు. పరిశుద్ధ యాజకులుగా పిలిచి ఉన్నాడు అంటున్నాడు. మిమ్మల్ని చివరిగా చెప్తున్నాడు సజీవమైన రాలుగా ఉండడానికి. హల్లెలూయా. ఒక బిల్డింగ్ కట్టాలంటే అస్థిభారం వేస్తారు. అంటే ఏం చేస్తారు? పునాది వేస్తారు. పునాదికి కావాల్సిన రాయి మూలకు తలరాయి యేసయ్య. ఈ మూలకు తలరాయిగా ఉండి అస్థిభారం వేయబడిన ఈ సియోను సంఘానికి పైన కట్టబడుతుంది చూడండి ఒక్కొక్క రాలు. అది ఇంత ఎవరంటే ఎవరు చెప్పి అక్కడ రాయబడింది అంటే వాళ్ళని గురించి ఏ మాట ఏం చెప్తుంది అక్కడ చూడండి. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులు ఆత్మ సంబంధమైన బలులు, విశ్వాస బలులు, ఆత్మ సంబంధమైన బలులు చెల్లించి దేవునికి ఇష్టడుగా ఉండి పాపం లేకుండా ఈ లోకంలో దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఆత్మ సంబంధమైన బలులు అర్పించి పరిశుద్ధ యాజకులుగా ఉండి దేవునికి సేవ చేస్తూ మీరు సజీవమైన రాలు వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టపడుచున్నారు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బిల్డింగ్ లేపుతున్నాడు దేవుడు. ఈ సియోను సంఘంలో ఏమి మందిరం కట్టబడుతుంది చెప్పండి? ఆత్మ సంబంధమైన మందిరం. దేవుడు ఎన్నోసారి ప్రవచన యవనస్తులతో చెప్పినాడు.
ఆత్మ మందిరం కడతాను, ఆత్మ సంబంధమైన మందిరం కడతా అన్నాడు. దానికి పునాది సియోను సంఘంలో వేసి, అది వేరెవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు. ఆయన అమూల్యమైన రాయి, బహు శ్రేష్టమైన విలువైన రాయి, పునాదిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఆయన మీద మనం ఎవరుని తెలుసుకున్నాం, మనం ఏమై ఉన్నాము. ఆ పునాది మీద కట్టబడుతున్న ఈ ఆత్మ సంబంధమైన మందిరానికి మనకు కూడా ఏర్పరచబడిన రాలుగా ఉంటున్నామని, సజీవమైన రాలుగా ఉంటున్నామని దేవుడు వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. దేవుని బిడ్డలారా, మీరు ఒక్కొక్కరిని ఒక్కొక్క రాయిగా ఉంటున్నారు. దేవుని కొరకు ఏర్పరచబడిన సంతతిగా ఉంటున్నారు, పరిశుద్ధ జనముగా ఉంటారు. మీరు ఒక్కొక్కరు సియోను సంఘ మందిరము లేవదాని కొరకు మిమ్మల్ని దేవుడు రాయిగా, ఏమి రాయి? జీవం కలిగిన రాయా, జీవం లేని రాయా? మీరంతా చెప్పండి. జీవం గల రాయి. ఎందుకంటే జీవం గల దేవుడు మీలో ఉంటున్నాడు, నాలో ఉంటున్నాడు గనక. హల్లెలూయా. ఈ జీవం గల దేవుడు నాలో ఉంటున్నాడు గనక, మీలో ఉంటున్నాడు గనక, ఒక్కొక్కరిని ఈ సియోను సంఘానికి రాతి మీద, ఆ పునాది మీద, దేవుడే పునాదిగా ఉంటున్నాడు, యేసయ్యనే పునాదిగా ఉంటున్నాడు, మూలకు తలరాయిగా ఉంటున్నాడు. దాని మీద ఆత్మ సంబంధమైన మందిరముగా మనల్ని కట్టి లేపుతున్నాడు. హల్లెలూయా. ఈ పిలుపు నువ్వు తెలుసుకుంటే, నీకు ఇచ్చిన ఈ దర్శనాన్ని తెలుసుకుంటే, తప్పకుండా విశ్వాసముతో దేవుని రాకడకు సిద్ధపడతావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ సియోను సంఘంలో ఉన్న బిడ్డలకు ఆత్మ సంబంధమైన బలి అర్పించుట ఎలాగంటల్లా, ఆత్మ సంబంధమైన బలి విశ్వాసము ద్వారా బలి అర్పించాలి. ఎలాగ బలి అర్పిస్తాము చెప్పండి? యేసయ్య మనకు కొరకు బలి చెల్లించినాడు. మనం ఎలాంటి బలి చెల్లించగలుగుతామో? స్తోత్ర బలి చెల్లించినాం. ఎందుకు స్తోత్ర బలి? ప్రతి ఆదివారం మన దేవుడు ప్రేరేపించి స్తోత్ర బలి చెప్పమని చెప్తున్నారు. అది ఆత్మ సంబంధమైన బలి, యేసుక్రీస్తుని మహిమపరుస్తూ. ఒక కార్యం జరగాలంటే నువ్వు దేవుని మీద పెట్టున్న విశ్వాసం ఒక బలి, నువ్వు దేవునికి ఇస్తున్న కానుక ఒక బలి, నీ దేవుని కొరకు చెప్తున్న సాక్ష్యం ఒక బలి, దేవుని కొరకు ప్రతి ఆదివారం వచ్చి దేవుని ఆరాధిస్తున్నావు కదా, అది ఒక బలి. ప్రతి విషయం కూడా బలియే. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఆత్మ సంబంధమైన బలిలు అర్పించి పరిశుద్ధ యాజకులుగా, అంటే సేవ చేస్తున్న పాస్టర్ మాత్రం కాదు, మీరు కూడా ఒక్కొక్క రాయి కూడా పరిశుద్ధ యాజకులు, పరిశుద్ధమైన దేవుని విశ్వాసులు మాత్రం కాదు, మీరు కూడా సేవ చేయడానికి కొరకు పిలువబడిన సేవకులు, సేవకురాలను దేవుడు చెప్తున్నాడు. అభిషక్తులను రాయబడి ఉంది. మీ ఒక్కొక్కరిని రాయిగా పెట్టి ఈ సియోను సంఘాన్ని కట్టి ఆత్మ సంబంధమైన మందిరముగా లేపి తన ఉజ్జీవాన్ని తీసుకురాబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడితే సియోను సంఘంలో కొద్ది బిడ్డల ద్వారా దేవుడు ఏర్పరచుకున్న సింహాసన పరిచర్య ద్వారా ఆయన ఉజ్జీవాన్ని తీసుకురావాలని కొన్ని కుటుంబాలు ఏర్పరచుకుని మీరు ఆత్మ సంబంధమైన బలిలు చెల్లించి దేవునికి ఇష్టలుగా ఉంటే త్వరగానే దేవుడు దిగి వచ్చి తన పరిచర్యని ఉజ్జీవంతో లేపబోతున్నాడు. హల్లెలూయా. కానీ మనం పుట్టిన పిల్లలు ఏం చేస్తారు? ఏం అడుగుతారు? ఏడుస్తే ఏమి ఇస్తారు? మీరు పాలిస్తారు, మళ్ళా నిద్రపోతుంది పిల్లలు, మళ్ళా లేస్తుంది, ఏడుస్తుంది, పాలిస్తారు. ఇట్లాగని ఇక పాలు తాగుతూ ఉంటే, పౌలు చెప్తున్నారు ఓ చోట్లో, మీరు పాలు తాగుతూ ఉంటే ఎప్పుడు బలమైన ఆహారం తినగలుగుతారు అంటున్నాడు. మీరు పాలు తాగే పిల్లలు కానీ ఇట్టే కాలం గడిచిపోతుంటే ఎప్పుడు బలమైన ఆహారము, బలమైన ఉద్యమం మనం చూడబోతున్నాము? ఒకరిలో ఒకరు సమాధానం లేకుండా, ఒకరు ఐక్యత లేకుండా, ఏక మనసు లేకుండా, సంఘములో ప్రేమ లేకుండా ఉంటే మనం పోయి పక్క వారికి ఎలాగ సువార్త చెప్పబోతున్నాం? ఎలాగ ఉజ్జీవాన్ని గురించి చెప్పబోతున్నాం? విశ్వాసము సజీవమైన రాయి అయిన దేవుని మీద ఉంచండి. పనికిరాని మానవుల మీద ఎవరు కూడా విశ్వాసం ఉంచకండి. సజీవమైన రాలుగా మనని పిలుచున్నాడు. దానికి తగిన అర్హత మనకు దేవుడే ఇస్తున్నాడు అభిషేకం ద్వారా. మొదటి యోహాను రాసిన పత్రికలో ఉంది, మీరు పొందిన అభిషేకమే మీకు సమస్తమని బోధించును రాయబడి. దేవుని సన్నిధిలో బల్లాకు వచ్చినాము. మనం చేసిన తప్పులు మనకు తెలుసు, దేవునికి తెలుసు. మనలో పొందిన పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు అన్నిని ఒప్పిస్తాడు. సంఘంలో సమాధానంగా ఉన్నావా? ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమిస్తున్నావా? నీ కుటుంబంలో రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా? సంఘంలో సేవకుల మాటకు లోపడుతున్నావా? దేవునికి మొదటి స్థానం ఇస్తావా? దేవుడిచ్చిన పరిచర్య జరిగిస్తున్నావా?
ఇది ఎంత ఆత్మ సంబంధమైన బలిలు. ఈ ఆత్మ సంబంధమైన బలిలు చెల్లించకుండా దేవుని రాకడలో మనం ఎలాగ ఎత్తపడతాం? దేవుడిచ్చిన పరిచర్య, దేవుడిచ్చిన పరిశుద్ధ పిలుపు. అక్కడ చెప్తున్నాడు, మీ పరిశుద్ధ యాజకులను ఉండటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి పిలిచినాడు దేవుడు. ఈ దినం కూడా బల్లాకు ముందుగా మనం పరిశోధించు, బల్లాకు సిద్ధపడతాం. ఏ విషయంలో ప్రభువా? ఇక నేను ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం తీసుకుని దానిలో ఒక మాట ఉంది. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:14 వచనం ఏం చెప్తుంది చూడు. హెబ్రీ 12:14 చివరిగా చూడు. ఎబ్రిల్ రాసిన పత్రిక కొత్త నిబంధన లాస్ట్ లో వస్తుంది. కొత్త నిబంధన 12వ అధ్యాయము 14 వచనం. దేవునికి మహిమ కలుగును గాక. చదువు మైక్లో చదువు కబాల్ని. పేజీ నంబర్ 208వ పేజీ 12:14. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధతయే లేకుండా ఎవడును ప్రభువును చూడడు. హల్లెలూయా. ఏమి ఉండాలంటే ఆ ప్రభువును చూడాలంటే అందరితో అందరూ చెప్పండి, అందరితో సమాధానం. యేసు ప్రభు రాకడలో ఎత్తపడాలంటే మన అందరితో సమాధానంగా ఉండాలి. హల్లెలూయా. సేవకులైన మేము అందరితో సమాధానం ఉండాలి. విశ్వాసులు మీరు అందరితో సమాధానంగా ఉండాలి. అది మాత్రం కాదు, పరిశుద్ధతయు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు. చదువు ఇప్పుడు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. అంటే ఎందుకు ప్రయత్నించుడి అని దేవుడు చెప్తున్నాడు? చాలా కష్టం. అందరితో సమాధానం ఉండాలంటే పోరాడుతున్నా, సాతాను మంటలేస్తుంది. సంఘంలో ఐక్యతగా ఉంటే సాతానికి మంట. సంఘంలో ఐక్యతగా ఉండి పాలూరులో ఈ సంఘం పడిపోయేది కదా. అందరూ నిలబడి సాతాన్ని తొక్కి ఉండేవారు. ఎవరు ఏం చేసుకోలేదు. అందరు దేవుని బిడ్డలు, అందరు సంఘమంతా కలిసి నిలబడి ఉంటే రాజకీయ నాయకులు పరిగెత్తుకుని వస్తారు, పాలూరులో ఏదో జరుగుతుంది అని. సాతానికి తెలుసు. అందుకే కానీ దేవుడు మూలరాయిగా ఉన్నాడు గనక ఈ పరిస్థితి అంతని మార్చి తనతో చిత్తాన్ని జరిగించబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. సమస్తము అందరితోనూ సమాధానము తాను సమస్తము జరిగించే దేవుడు సింహాసనం వేసి కూర్చున్నాడని నువ్వు నమ్మినెడలా, ఆయన ఉన్నాడు అక్కడ నమ్మినెడలా, నువ్వు మన అందరూ ఫలితం చూడబోతున్నా. యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. మూడవది వర్తమానంగా విశ్వాసం కలిగి ఉండండి. మీకు ఇచ్చిన పరిచయని విడిచిపెట్టకండి, మీకు ఇచ్చిన పిలుపుని విడిచిపెట్టకండి. పరిశుద్ధ యాజకులుగా మిమ్మల్ని పిలిచినాడు దేవుడు. మీరు ఒక రాయిగా కట్టబడుతున్నారు. మీకు ఇచ్చిన ధన్యత గొప్పది. ఈ భూమిలో ఏ సంఘానికి లేని పిలుపు దేవుడు ఇచ్చినాడు. యేసు క్రీస్తు ప్రభులు వారు ఎలాగా మూలకి తలరాయిగా ఉండి సజీవమైన రాయిగా ఉన్నాడో అలాగా సజీవమైన రాలుగా మన్ని ఏర్పరచుకున్నాడు. ఒక్కొక్కరిని ఒక రాలుగా ఉంటున్నాం. ఈ ఆత్మ సంబంధమైన మందిరం కట్టడానికి వరకు దేవుడు ఏర్పరచుకున్న మన పరిశుద్ధ యాజకులు అయి ఉన్నాము, పరిశుద్ధ సంతానమై ఉన్నాం, సంతతి అయి ఉన్నాము. అబ్రహాముకి ఇచ్చిన విశ్వాసం మనలో దేవుడు దయచేస్తున్నాడు గనక ఎవరు కూడా విశ్వాసంని కోల్పోకండి. మీకు ఇచ్చిన దర్శనాన్ని కోల్పోకండి. పిలిచిన పిలుపులో ముందుగా అడుగు వేయండి. అక్కడ వాక్యం చెప్పినట్టుగా ఇప్పుడు యవనస్తుడు చదివినట్టుగా అందరితో సమాధానమును పరిశుద్ధమును కలిగి ఉండుడి. ఉండడానికి ప్రయత్నపడుడి, ప్రయాసపడుడి. ప్రయాసం లేకుండా ఏది కూడా జరగదు. మన పనికి వెళ్ళాలంటే ఉదయం లేచి అన్నిని సిద్ధం చేసుకుని డ్యూటీ కరెక్ట్ గా వెళితేనే వాళ్ళు కూడా జీతేస్తారు.
మన ప్రయాస పడకుండా ఇంట్లోనే కూర్చుంటే మనకు నెల అయితే జీతం వస్తుందో చెప్పండి? రాదు. ఎట్టేస్తారు? మీరు రాకుండా పోతే ప్రెసెంట్ వేరు కదా, అటెండెన్సే పడదు. అలాగనే యేసుక్రీస్తు రాకడలో అటెండెన్స్ పడాలంటే నువ్వు ప్రయాస పడాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా నువ్వు కట్టబడాలి. నువ్వు దేవుని కొరకు లేస్తేనే నీ ద్వారా ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడి తన ఉజ్జీవాన్ని దేవుడు తీసుకుని వస్తున్నాడు. హల్లెలూయా. అందుబట్టి మన అందరూ కూడా దేవునితో మాటకు లోబడి ఈరోజు సమస్త దుష్టత్వమును, సమస్త కపటమును, అసూయను అంతని విడిచిపెట్టి పుట్టిన పిల్లల వలె, చిన్న పిల్లల వలె మారి ఆయన బల్లకు సిద్ధపడతాం. దేవుడు సియోను సంఘముని తనతో పరిశుద్ధ సంఘముగా, పరిశుద్ధ యాజకులుగా, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టి లేపి ఆయనతో చిత్తమైన ఉజ్జీవాన్ని తీసుకుని వస్తురుగాక. ఆయన పరిశుద్ధ పుస్తకాన్ని విడుదల చేస్తురుగాక. సియోను సంఘంలో ఉన్న బిడ్డలు ఒక్కొక్కరిని దేవుడు దీవించి తన బల్లాన్ని అనుగ్రహించుగాక. ప్రార్థన చేస్తాం. యవనస్తులు ప్రార్థన చేస్తాడు, ఆ తర్వాత అమ్మగారు మందిర పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయండి. వాక్యాన్ని బట్టి, వాక్యంలో విన్న సారాంశం క్షమాపణ కోరిక ప్రార్థన పెట్టి ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. పరలోకందున్న ప్రియమైన తండ్రి యేసయ్య స్తోత్రం తండ్రి. పరలోకంది మీ రాజ్యం ఇచ్చినట్లు భూమి మీద కూడా మీ రాజ్యం ఇచ్చితని విషయమునుగాక యేసయ్య. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవ స్తోత్రం. జీవాధిపతి గొప్ప దేవ కరుణామయుడ స్తోత్రం తండ్రి. ఇదిగో నాన్న తండ్రి, ఇంతవరకు తండ్రి మమ్మల్ని నడిపించు తండ్రి. ఈ పరిచయలో మమ్మల్ని గొప్పగా లేవెత్తున్న దేవ మీకే స్తుతులు స్తోత్రములు. నాన్న ఈ బల్ల ఆరాధన గొప్ప దేవ తండ్రి, ఈ ఆరాధన ఘనమైన కార్యం జరిగించి ఉన్నారు. మీకే స్తుతులు స్తోత్రములు. ఇంతవరకు నాలే తప్పు జరిగిన క్షమించండి. చెడు చూపు చూసి ఉన్నా, చెడు మాటలు మాట్లాడి ఉన్నా, చెడు దళగిపోయి ఉన్నా, చెడు పనులు చేసి ఉన్నా తండ్రి యేసయ్య. ఏ తప్పుడు మాటలు మాట్లాడి ఉన్నా కానివ్వండి తండ్రి క్షమించండి. నేను చెల్లి ద్వారా కానివ్వండి తండ్రి, స్నేహం ద్వారా కానివ్వండి తండ్రి యేసయ్య. నేను ఇంకా లోకస్తున్న అనేకమైన కార్యముల ద్వారా కానివ్వండి తండ్రి యేసయ్య. నేను ఏ తప్పు చేసినా కూడా నన్ను క్షమించండి, శుద్ధీకరించండి తండ్రి యేసయ్య. ఈ నుండి నా పట్ల కార్యములు జరిగించండి. పైన నెత్రించి కిందరి కాలు వరకు తండ్రి యేసయ్య ఈ పరిశుద్ధ రక్తం నాలో పోషించిన నా తండ్రి, నేను క్షమించి శుద్ధీకరించను ప్రార్థించుకున్నాను తండ్రి. అలాగే నాకు ఇచ్చిన పరిచయను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. పరిచర్య కూడా సరిగ్గా చేయలేకుంటే క్షమించండి గొప్ప దేవ తండ్రి. పరిచర్య సరిగ్గా రాలేకుండా క్షమించండి గొప్ప దేవ యేసయ్య. శుద్ధీకరించండి. ఈ నాన్నతో నాకు ఇచ్చిన పరిచర్య ద్వారా తండ్రి మీ మహిమైన కాలం జరుగును గాక. నాన్న తండ్రి, మీరు ఇచ్చిన పరిచర్య తండ్రి యేసయ్య, మీకే స్తోత్రం, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ ఆదివారం దినమున తండ్రి బల్ల కార్యక్రమం తండ్రి యేసయ్య, వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి గొప్ప దేవ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరిని బల దయచేయండి గొప్ప దేవ. మీరు ఇచ్చిన వాక్య ప్రకారము తండ్రి ప్రతి ఒక్కటి జరుగును గాక తండ్రి. మీకే స్తోత్రం తండ్రి గొప్ప దేవ యేసయ్య. మీ బల దయచేయండి, మీరు దిగిరండి, మాతో మాట్లాడండి గొప్ప దేవ. అనేకమైన మాటలు మాట్లాడి తండ్రి సంతోషముగా మీ చేతుల ద్వారా మాకు మీ రక్తం ఇచ్చడం మాకు పంచిపెట్టిన సహాయం దయచేయండి గొప్ప దేవ. ఇక్కడున్న ఎవడిను తండ్రి యేసయ్య బల్లా తీసుకుని యోగ్యము కలిగిన వాడు కాదయ్యా తండ్రి. నేనా గొప్ప దేవిని గొప్ప దేవుడు అయ్యా తండ్రి. నేనా ఎక్కడో అడుగున్న వారిని పైకి లేపిన దేవుడు అయ్యా తండ్రి. నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి యేసయ్య. నేను పాపులమయ్యా తండ్రి గొప్ప దేవ తండ్రి. అలాంటి వారిని తండ్రి హెచ్చించిన గొప్ప దేవ. మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి గొప్ప దేవ. మీకే మహిమ కలుగును గాక. నేను ఈ బల ఆరాధనకు రాని వారిని జ్ఞాపకం చేసుకున్నాయా, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాయా తండ్రి. నేను క్షమించండి గొప్ప
బాబా దిగునుగాక దిగునుగాక అగ్ని దిగునుగాక. ఓ జీవం గల రాలుగా ఒక్కొక్క బిడ్డని వేపండి వేపండి. రీమానా తూరాబా షాబా బాబా బాబా ఊరికా బాబా బాబా ఊరా బాబా బాబా పొందుకో పొందుకో బలంగా పొందుకో. ఊరికా బాబా 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 పరిశుద్ధ పరుసులుగా కదండి. ఊరికమాన తూరాబా ప్రాణాత్మ శరీరం వేసే రాకడకు సిద్ధపడును గాక. జీసస్ నేమ్.